హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా. ఈ పాలిటీ సిరీస్లో భాగంగానే ఈ వీడియోలో మనం అత్యవసర పరిస్థితుల గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. అయితే ఈ అత్యవసర పరిస్థితుల గురించి 18వ భాగంలో ఉంటుంది. అర్థమైంది కదా, మన రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితుల గురించి 18వ భాగంలో ఉంటుందన్నమాట. అయితే ఈ అత్యవసర పరిస్థితులు అనేవి 3 ఉంటాయన్నమాట. 3 రకాలు. ఏంటింటవి? జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇంకా రాష్ట్రపతి పాలన. అర్థమైంది కదా, ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట అత్యవసర పరిస్థితులు. అయితే ఫస్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చూద్దాం. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుంది. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 356 రాష్ట్రంలో విధించే రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. అర్థమైంది కదా. ఆర్టికల్ 356 ఏమో రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట అత్యవసర పరిస్థితులు. అయితే ఫస్ట్ మనం దీంట్లో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ స్లైడ్ చూడండి. అయితే ఈ ఎమర్జెన్సీస్ గురించి, అత్యవసర పరిస్థితుల గురించి 18వ భాగంలో ఉంటుంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఉండే ఆర్టికల్స్ ఈ ఎమర్జెన్సీస్ గురించి తెలియజేస్తాయి అన్నమాట. అయితే ఈ ఎమర్జెన్సీస్ టైంలో కూడా కొన్ని ఆర్టికల్స్ రద్దు అవుతాయి, కొన్ని ఆర్టికల్స్ రద్దు కావన్నమాట. అసలుకి రద్దు కావు. సో రద్దు అయ్యే ఆర్టికల్స్ ఏంటి, రద్దు అవ్వని ఆర్టికల్స్ ఏంటి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఆర్టికల్స్ తెలియజేస్తాయి అన్నమాట. అంటే స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా, దాంట్లో 19 and 2021 ఉండే ఈ 3 ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. దీంట్లో 19 ఆర్టికల్ రద్దు అవుతుంది ఎమర్జెన్సీస్ టైంలో, 2021 రద్దు కావన్నమాట. సో అర్థమైంది కదా. సో ఈ ఎమర్జెన్సీస్ గురించి 18వ భాగంలో ఉంటుందన్నమాట. ఆర్టికల్ ఏంటో ఇక్కడ చూడండి. ఆర్టికల్స్ కూడా 352 నుంచి 360 వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి. సో నెక్స్ట్ దీన్ని ఎవరు ప్రకటిస్తారు? ఆ అత్యవసర పరిస్థితులను ఎవరు ప్రకటిస్తారు? రాష్ట్రపతి ప్రకటిస్తారన్నమాట. దేశానికి ప్రథమ పౌరుడు కాబట్టి రాష్ట్రపతి ప్రకటిస్తారన్నమాట. నెక్స్ట్ దీని యొక్క పరిధి దేశం మొత్తానికి లేదా దేశం కొంత భాగానికి. సో అర్థమైంది కదా, దేశం మొత్తానికి విధించే అత్యవసర పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు. లేదు కొంత భాగాన్ని అంటే ఒక రాష్ట్రానికి విధించడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. సో ఎమర్జెన్సీస్ టైంలో అంటే ఫైనాన్షియల్గా దేశంలో ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారన్నమాట. సో ఇలా. అయితే అత్యవసర పరిస్థితికి మూలాలు అంటే ఈ అత్యవసర పరిస్థితులను మనం ఏ దేశం నుంచి స్వీకరించాం ఏంటి అనే విషయానికి వస్తే దీన్ని మనం 1935 యాక్ట్ నుంచి స్వీకరించాం. అత్యవసర పరిస్థితులు అనే టాపిక్ను మనం 1935 యాక్ట్ నుంచి స్వీకరించామన్నమాట. కానీ ఈ అత్యవసర పరిస్థితులు అమలులో ఉన్నప్పుడు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట. సో రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై చట్టాలు చేయడం, ఇంకా రాష్ట్రాన్ని నియంత్రించడం ఇట్లాంటివి ఉంటుంది కదా. సో దానికి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట ఈ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు. సో ఈ అంశాన్ని మనం ఈ జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి స్వీకరించాం. అర్థమైంది కదా, అత్యవసర పరిస్థితులు అమలులో ఉన్నప్పుడు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట. ఈ టాపిక్ని మనం జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి స్వీకరించాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, కొంచెం చదివేటప్పుడు క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫస్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి డిస్కస్ చేద్దాం. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంటంటే దేశ భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు దేశంలో విధించే దేశంలో విధించే అత్యవసర పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీ అంటారన్నమాట. దీని గురించి ఆర్టికల్ 352లో ఉంటుందన్నమాట. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే ప్రత్యేక మెజార్టీ కావాలి. లోక్సభలో, రాజ్యసభలో ప్రత్యేక మెజార్టీ కావాలన్నమాట. ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. సో అర్థమైందా, దేశ భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు దేశంలో విధించే అత్యవసర పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారన్నమాట. అయితే లైక్ దేశంలో ఏదైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు అట్లాంటి టైంలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తారన్నమాట. రాజ్యసభ, లోక్సభలో ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తేనే
రాష్ట్రపతి విధిస్తారు. అర్థమైంది కదా, ఇక్కడ సాధారణ మెజార్టీ కాదు, ప్రత్యేక మెజార్టీతో లోక్సభ రాజ్యసభ రెండు కూడా తీర్మానాన్ని ఆమోదించాలన్నమాట. 2/3 మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. సో ఇక్కడ దేశం మొత్తానికి విధించవచ్చు, దేశంలో ఏదైనా కొంత భాగాన్ని విధించవచ్చు అన్నమాట. సో అది అప్పుడు సంభవించే ప్రాబ్లంని బట్టి ఉంటుంది ఎలా విధించాలి అనేది. అయితే ఇప్పటి వరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 3 టైమ్స్ విధించారు. అర్థమైందా, 3 టైమ్స్ విధించారన్నమాట. ఇంకా ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అర్థమైందా, రాష్ట్ర జాబితాలో అంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి మన ఇండియాలో అమలులో ఉన్నప్పుడు సో రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలపై కేంద్రమే చట్టం చేస్తుంది. అర్థమైంది కదా, కేంద్రమే చట్టం చేస్తుంది. ఇంకా 19వ ఆర్టికల్లో ఉండే 6 స్వేచ్ఛా హక్కులు కూడా రద్దవుతాయి. కానీ ఇక్కడ రద్దు కాని ఆర్టికల్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఆర్టికల్ 358 ప్రకారం ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు 19 ఆర్టికల్ రద్దవుతుంది. అర్థమైంది కదా, ఆర్టికల్ 358 ప్రకారం 19 ఆర్టికల్ రద్దవుతుంది జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు. కానీ ఆర్టికల్ 359 ప్రకారం 20 and 21 ఆర్టికల్ రద్దు కావు. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు ఆర్టికల్ 359 ప్రకారం 20, 21 ఆర్టికల్స్ రద్దు కావు. అయితే ఈ 20, 21 ఆర్టికల్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంటే ఫ్రీడమ్ గురించి, మనిషికి ఉండే అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులు. సో ఎమర్జెన్సీస్ టైంలో కూడా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రద్దు కావు. కాబట్టి ఈ ఆర్టికల్స్ కూడా ఆర్టికల్ 359 ప్రకారం రద్దు కావన్నమాట. అయితే ఇదన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే కేంద్ర మంత్రి మండలి యొక్క లిఖితపూర్వక సలహా ఉండాలి. అయితే ప్రత్యేక మెజార్టీ ఉండాలి. ఇంకా కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వ సలహా ఉంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అర్థమైంది కదా, కేంద్ర మంత్రి మండలి యొక్క లిఖితపూర్వక సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారనమాట. అత్యవసర పరిస్థితులు రకాలు. సో నేను ముందే చెప్పేశాను కదా, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, ఇంకొకటి ఆర్థిక అత్యవసర పరిస్థితి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి 352, ఇంకా 356 ఆర్టికల్ ఏమో ఈ రాష్ట్రపతి పాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా 360 ఏమో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితి సో ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ లో విధిస్తారు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని? యుద్ధం కారణంగా, ఇంకా విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు సమయాల్లో మన ఇండియాలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి, ఇట్లాంటి సిచ్యువేషన్ లో మన ఇండియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. సో ఎవరు విధిస్తారో కూడా చెప్పాను కదా, కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన లిఖితపూర్వక సలహా మేరకు రాష్ట్రపతి దీన్ని విధిస్తారన్నమాట. జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇంకా ఇక్కడ ఉంది చూడండి, క్యాబినెట్ లిఖితపూర్వక సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి మాత్రమే ప్రకటించాలి. సో రాష్ట్రపతి ప్రకటించాలన్నమాట. జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటిస్తారు. అది కూడా క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన లిఖితపూర్వక సలహా మేరకు. అయితే 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1978లో జరిగింది. అంతర్గ అశాంతి అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సాయుధ తిరుగుబాటు చేర్చబడింది. సో అంతర్గ అశాంతి అనే పదాన్ని తొలగించి దాని ప్లేస్లో సాయుధ తిరుగుబాటు అనే అంశాన్ని చేర్చారన్నమాట. అది ఎప్పుడు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు. అయితే నేను ఇప్పుడు దాకే చెప్పాను కదా, ఈ మూడు కారణాల వల్ల దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారని చెప్పి. సో ఇక్కడ సాయుధ తిరుగుబాటు ఉంది చూడండి, దీన్ని ఎప్పుడు చేర్చారంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంతర్గత అశాంతి అనే వర్డ్ని తొలగించేసి ఈ సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారన్నమాట మన రాజ్యాంగంలో. సో ఈ 3 కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి, పార్లమెంటు యొక్క ఆమోదం. సో దీని యొక్క కాలపరిమితి అంటే జాతీయ అత్యవసరి ప్రకటించినప్పటి నుంచి 1 నెలలోపు ఉభయ సభలు ఆమోదించాలి. సో రాజ్యసభ ప్రకటించినప్పటి నుంచి, అయితే ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు కదా, దాన్ని 1 నెలలోపు రాజ్యసభ అండ్ లోక్సభలో ఆమోదించాలన్నమాట. అయితే దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 నెలల లోపు ఆమోదించాలి అని ఉండేది, కానీ 1 నెలలకు తగ్గించారన్నమాట 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ మెజార్టీ, ప్రత్యేక మెజార్టీ అని చెప్పాను కదా, ఉభయ సభలు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇంకా లోక్సభ రద్దు అయితే ఏమైతుంది అని ఉంది చూడండి, లోక్సభ
కొత్త లోక్సభ మొదటి సమావేశం నుండి 30 రోజుల లోపు ఆమోదించాలి. సో కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు సమావేశం నుండి 30 రోజుల లోపు ఆమోదించాలి. రాజ్యసభ అప్పటికే ఆమోదించి ఉండాలన్నమాట. సో ఇది పార్లమెంట్ యొక్క ఆమోదం గురించి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి కాలపరిమితి అని చెప్పి. ఆమోదం పొందితే 6 నెలల పాటు అమలులో ఉంటుంది. సో ఈ ఆమోదం ప్రత్యేక మెజార్టీతో ఆమోదం పొందిన తర్వాత ఆ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది 6 నెలలు అమలులో ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది అవసరం అన్నమాట. సో మళ్ళీ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రత్యేక మెజార్టీతో మళ్ళీ ఆమోదిస్తే ఇంకో 6 మంత్స్, మళ్ళీ కంప్లీట్ అయ్యాక ఇంకో 6 మంత్స్, ఇలా పొడిగించుకుంటా పోవచ్చు. సో అర్థమైంది కదా పార్లమెంట్ యొక్క ఆమోదం ఎలా ఉంటుందో. నెక్స్ట్ పార్లమెంట్ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎలా రద్దు చేస్తుందో ఒకసారి చూద్దాం. రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. సో రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు అన్నమాట. అయితే లోక్సభ సాధారణ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయొచ్చు. అర్థమైంది కదా. విధించేటప్పుడు మాత్రం ప్రత్యేక మెజార్టీ, ఉభయ సభల్లో ప్రత్యేక మెజార్టీ అనేది అవసరం. కానీ ఇది రద్దు చేసేటప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్సభలో సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. సో విధించడానికి ప్రత్యేక మెజార్టీ కావాలి. 2 సభల్లో రద్దు చేయడానికి లోక్సభలో సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది చూడండి, లోక్సభ సాధారణ మెజార్టీతో తీర్మానం చేస్తే రాష్ట్రపతి తప్పక రద్దు చేయాలి. సో లోక్సభ సాధారణ మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే దాన్ని ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఖచ్చితంగా రద్దు చేయాలన్నమాట. అయితే ఇప్పటి వరకు 3 సార్లు విధించారు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఇప్పటి వరకు 3 సార్లు విధించారన్నమాట. సో 1962లో చైనా దురాక్రమణ కారణంగా 1962లో మన ఇండియాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇంకా 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా, మన ఇండియాకు పాకిస్తాన్కు ఉండే యుద్ధం సందర్భంగా 1971లో విధించారన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితి. ఇంకా థర్డ్ టైం అయితే 1975లో అంతర్గత అశాంతి వల్ల విధించారు. సో ఇందిరాగాంధీ కాలంలో అన్నమాట. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇది విధించారు. అప్పుడు రాష్ట్రపతిగా ఎవరున్నారు? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే రాష్ట్రపతిని రబ్బర్ స్టాంపు లాంటి వాడు అని కూడా అంటారనమాట ఈ రాష్ట్రపతిని. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రపతి ఎలా ఉంటారు? ప్రథమ పౌరుడు అయినప్పటికీ నామమాత్రపు అధికారి కాబట్టి సో రాష్ట్రపతి, మంత్రిమండలి చెప్పిన విధంగానే రాష్ట్రపతి నడుచుకోవాలన్నమాట. సో అప్పుడు ఇందిరాగాంధీ కాలంలో ఇందిరాగాంధీ గారు ఎలా చెప్పారో, అంటే ప్రధానిగా ఉన్నారు కదా ఇందిరాగాంధీ గారు ఎలా చెప్పారో, సో అలాగే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి అలాగే నడుచుకున్నారన్నమాట. అయితే ఈ పాయింట్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఇక్కడ లేదా అని ఉంది చూడండి, రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ఫస్ట్ కండిషన్, రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. లేదా లోక్సభ సాధారణ మెజార్టీతో తీర్మానం చేస్తే రాష్ట్రపతి తప్పక ఆమోదించాలన్నమాట. అయితే ఇప్పుడు లోక్సభలో 1/10 వంతు మంది స్పీకర్కి నోటీస్ చేస్తే, అంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలి అని చెప్పి నోటీస్ చేస్తే, సో స్పీకర్ ఏం చేస్తాడు? ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. సో ఓటింగ్ కండక్ట్ చేసినప్పుడు రద్దు చేయాలని చెప్పి ఓట్లు ఎక్కువ పడితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేసేస్తారు. సో అప్పటికప్పుడే రద్దు చేసేస్తారన్నమాట. సో అర్థమైంది కదా జాతీయ అత్యవసర పరిస్థితి గురించి. సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో 2 మెయిన్ పాయింట్లు చెప్తాను చూడండి. ఆర్టికల్ 358 ప్రకారం, ఇంకా ఆర్టికల్ 359లో ఏముంటుందో చెప్తాను. ఆర్టికల్ 358లో అయితే ఆర్టికల్ 19 రద్దు అవుతుంది. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 19 అనేది రద్దు అవుతుంది. ఇంకా ఆర్టికల్ 359 ప్రకారం ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 అనేవి రద్దు కావు. సో ఆర్టికల్ 19 రద్దు అవుతుంది, ఆర్టికల్ 20, 21 అనేవి రద్దు కావు. ఇదంతా ఆర్టికల్ 358 మరియు 359లో ఉంటుందన్నమాట. ఒకసారి ఈ పాయింట్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో నెక్స్ట్ రాష్ట్రపతి పాలన గురించి చూద్దాం. సో రాష్ట్రపతి పాలన ఎలాంటి టైంలో విధిస్తారు? అయితే దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతున్నప్పుడు
గవర్నర్ ఏం చేస్తారు, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి రాష్ట్రపతిని కోరుతారనమాట. ఎవరు కోరుతారు? గవర్నర్ కోరుతారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో రాష్ట్రపతి ఏం చేస్తారు, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనమాట. అయితే ఈ రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏదైతే అంశాలు ఉంటాయో దానిపై చట్టాలు చేసే అధికారం అనేది కేంద్రానికే ఉంటుంది. సో ఇప్పుడు రాష్ట్రపతి పాలన గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ 356లో ఉంటుంది. అర్థమైంది కదా? ఆర్టికల్ 356లో ఈ రాష్ట్రపతి పాలన గురించి ఉంటుందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడవనప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా లేదా స్వతహాగా రాష్ట్రపతి ప్రకటిస్తారు. అర్థమైంది కదా? గవర్నర్ నివేదిక ఆధారంగా లేదా స్వతహాగా రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ను విధిస్తారు. అయితే ఇప్పుడు ఆర్టికల్ 356 గురించి ఎలా విధిస్తారో చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 365లో ఏముంటుందంటే ఆదేశాల ధిక్కరణ. అంటే కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రం పాటించినప్పుడు, అర్థమైంది కదా, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రం ధిక్కరించినప్పుడు డైరెక్ట్గా రాష్ట్రపతియే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. సో అదే ఉంది చూడండి, కేంద్రం ఇచ్చిన చట్టబద్ధమైన ఆదేశాలను రాష్ట్రం పాటించినప్పుడు సో ఈ రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినప్పుడు. అయితే ఈ రాష్ట్రపతి పాలన అనేది ఎక్కువ ఫస్ట్ టైం అయితే పంజాబ్లో విధించారన్నమాట. ఎప్పుడు? 1951లో. అర్థమైంది కదా? ఫస్ట్ టైం అయితే పంజాబ్లో విధించారు 1951లో. ఎక్కువ సార్లు అయితే మణిపూర్ అండ్ ఉత్తరప్రదేశ్లో విధించారు ఈ రాష్ట్రపతి పాలనను. నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాష్ట్రపతి పాలన ఆమోదం, ప్రభావాలు. అయితే ఇప్పుడు మనం రాష్ట్రపతి పాలన అండ్ దాని యొక్క ఆమోదం ఇంకా ప్రభావం గురించి, ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో విధిస్తారు. అయితే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పార్లమెంట్, ఇక్కడ కాలపరిమితి 2 నెలలు అన్నది చూడండి. పార్లమెంటును 2 నెలల లోపు ఆమోదించాలి. పార్లమెంటు విధించిన దాన్ని 2 నెలల లోపు ఆమోదించాలన్నమాట. ఆమోదించకపోతే ఏమవుతుంది? రాష్ట్రపతి పాలన అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. సో 2 నెలల లోపు ఆమోదించాలి. ఇక్కడ మెజార్టీ ఏంటి? సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఉభయ సభల సాధారణ మెజార్టీ అనేది సరిపోతుంది అన్నమాట. 2 నెలల లోపు ఆమోదించాలి, ఉభయ సభల్లో సాధారణ మెజార్టీ సరిపోతుంది. జాతీయ అత్యవసర పరిస్థితికి అయితే ప్రత్యేక మెజార్టీ కావాలన్నమాట. ఇక్కడ రాష్ట్రపతి పాలనకైతే సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. పొడిగింపు ప్రతి 6 నెలలకు ఆమోదంతో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. సో అర్థమైంది కదా? ప్రతి 6 నెలలకు ఒకసారి గరిష్టంగా 3 ఇయర్స్ వరకు పొడిగించవచ్చు. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి అలా కాదన్నమాట. 6 మంత్స్కి ఇలా పెంచుకుంటూ పోవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏం లేదు, పర్టికులర్గా ఇన్ని రోజులు ఉండాలని లేదన్నమాట జాతీయ అత్యవసర పరిస్థితికి. కానీ ఇక్కడ రాష్ట్రపతి పాలన మాత్రం 3 ఇయర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఎఫెక్ట్స్, ఇది విధించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది రాష్ట్రాలపై అనేది చూద్దాం. అయితే రాష్ట్ర మంత్రి మండలి రద్దు అవుతుంది. సో రాష్ట్రపతి పాలన, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్రానికి ఉన్న రాష్ట్ర మంత్రి మండలి అనేది రద్దు అవుతుంది అనమాట. శాసనసభ సస్పెండ్ అవుతుంది లేదా రద్దు అవుతుంది. శాసనసభ కూడా సస్పెండ్ చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు. రాష్ట్ర అధికారాల విభజన కూడా రద్దు అవుతుంది. అర్థమైంది కదా? ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు దీని మీద ఎఫెక్ట్ జరుగుతాయి అన్నమాట. రాష్ట్ర మంత్రి మండలి రద్దు అవుతుంది, ఇంకా రాష్ట్ర శాసనసభ సస్పెండ్ అవ్వచ్చు లేదా రద్దు అవ్వచ్చు, ఇంకా అధికారాలు కూడా రద్దు అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో విధించినప్పుడు ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం అనేది ఉండదు. అర్థమైంది కదా? ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ అక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు కూడా ప్రభావితం అవుతాయి. సో ఇక్కడ ఉంది చూడండి, రాష్ట్రపతి పాలన వల్ల ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. అర్థమైంది కదా? రాష్ట్రపతి పాలన వల్ల ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులపై ప్రభావం అనేది ఉంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి మీద ఇంకా రాష్ట్రపతి పాలన మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల గురించి చూద్దాం. అయితే ఫస్ట్ మినర్వా మిల్ కేస్ ఎప్పుడు వచ్చింది? ఇది 1980లో వచ్చిందన్నమాట, జాతీయ అత్యవసర పరిస్థితి మీద. అయితే ఇది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. సో జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్షకు గురి అవుతుందన్నమాట. దురుద్దేశంతో దీన్ని విధిస్తే కోర్టులు కొట్టివేయవచ్చు. ఏదైనా దురుద్దేశంతో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే దాన్ని కొట్టువేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుందన్నమాట. ఈ మినర్వా మిల్ కేసు అనేది 1980లో వచ్చింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నమాట. ఇది రాష్ట్రపతి పాలన మీద వచ్చింది. అయితే ఈ ఎస్ఆర్ బొమ్మాయి అనేవారు కర్ణాటక సీఎం.
కర్ణాటక సీఎం అన్నమాట. ఎప్పుడు వచ్చింది ఈ కేసు? 1994లో వచ్చింది. అయితే కర్ణాటకలో ఉండే గవర్నర్ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్తే ఈ కర్ణాటక సీఎం అయిన ఈ ఎస్ఆర్ బొమ్మాయి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నమాట. సో అప్పుడు వచ్చిన తీర్పు అన్నమాట ఇది. ఏమనొచ్చింది? రాష్ట్రపతి పాలన ప్రకటన కూడా న్యాయ సమీక్షకు గురి అవుతుంది. అయితే ఈ రాష్ట్రపతి పాలన అనేది న్యాయ సమీక్షకు గురి అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి పాలన ప్రకటన కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. కరెక్ట్ వేలోనే అంటే రాష్ట్రపతి పాలన విధించడానికి అక్కడ తగిన కారణాలు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడం అన్నమాట. అక్కడ రాష్ట్రపతి పాలన సరైన కారణాలతో విధించబడిందా లేదా అని చెప్పి చెక్ చేయడం అన్నమాట. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇష్టానుసారంగా రద్దు చేయకూడదు. అర్థమైంది కదా? రాష్ట్ర ప్రభుత్వాలను సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టానుసారంగా రద్దు చేసే అధికారం అనేది లేదన్నమాట. సో అదే ఉంది ఇక్కడ. రాష్ట్రపతి పాలన ఇంకా జాతీయ అత్యవసర పరిస్థితులు అనేవి న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సో ఈ కేసులు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 355 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, భావ్య దురాక్రమణ, అంతర్గత అశాంతి నుండి రాష్ట్రాలను రక్షించడం, ఇంకా శాంతియుతంగా మరియు శాంతిని కాపాడడం వంటివి కేంద్రం యొక్క బాధ్యత అన్నమాట. కేంద్రానికి ఈ బాధ్యత అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే మనం ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన గురించి చూసాం కదా. ఇప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చూద్దాం. అయితే ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎటువంటి టైంలో మన ఇండియాలో విధిస్తారు? అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటేనే అర్థమవుతుంది కదా. ఆర్థికంగా మన దేశం వెనుకబడడం, ఆర్థికంగా దేశంలో కొరత ఏర్పడినప్పుడు ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధిస్తారనమాట, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఆమోదం ప్రకటించిన 2 నెలలలోపు పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. సో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించిన 2 నెలల్లోపు పార్లమెంట్లో సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. అర్థమైంది కదా, సాధారణ మెజార్టీ అన్నమాట. సో జాతీయ అత్యవసర పరిస్థితికి అయితే ప్రత్యేక మెజార్టీ ఉంటుంది. రాష్ట్రపతి పాలనకి దీనికి నార్మల్ సాధారణ మెజార్టీ ఉంటుందన్నమాట. అయితే సాధారణ మెజార్టీతో ఆమోదించాలి, సింపుల్ మెజార్టీతో. దీని యొక్క ప్రభావాలు, సో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి అనేది చూడండి. కేంద్ర రాష్ట్ర పన్నుల పంపిణీ అనేది సస్పెండ్ చేస్తారు. సో ఆపేస్తారన్నమాట. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే పన్నుల పంపిణీ అనేది ఆగిపోతుంది. కేంద్ర రాష్ట్ర ఉద్యోగుల జీతభత్యాలను తగ్గిస్తారు. సో అర్థమైంది కదా, కేంద్ర ఇంకా రాష్ట్రాల్లో ఉండే ఉద్యోగుల యొక్క జీతాలను తగ్గిస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జీతాలను కూడా తగ్గించవచ్చు. సో అర్థమైంది కదా, సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉండే జడ్జిల యొక్క జీతాలను కూడా తగ్గించవచ్చు. సో అర్థమైంది కదా, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే సో ఇన్ని ప్రభావాలు ఉంటాయన్నమాట. అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది మన దేశంలో ఇప్పటి వరకు విధించలేదన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించలేదు. సో 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు, ఇంకా రాష్ట్రపతి పాలన కూడా విధించారు. కానీ ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటిదాకా విధించలేదన్నమాట. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 360లో ఉంటుంది. అయితే నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి, రాష్ట్రపతి పాలన ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి అయితే ఆర్టికల్ 350లో ఉంటుంది, 352లో ఉంటుంది. రాష్ట్రపతి పాలన గురించి ఆర్టికల్ 356లో ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 360లో ఉంటుంది. సో లైన్ ఉన్నాయి కదా, లైన్ కంటే కొన్ని ఆర్టికల్స్ మిస్ అయ్యాయి, కానీ ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంది. 352, 56, 60 అంటే సరి సంఖ్యలు అన్నమాట. అర్థమైంది కదా, సరి సంఖ్యలు. 352, 356, 360 ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత పార్లమెంటు దాన్ని 1 నెలలోపు ఆమోదించాలన్నమాట. అర్థమైంది కదా, 1 నెలలోపు ఆమోదించాలి. అయితే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పార్లమెంట్ దాన్ని 2 నెలల్లోపు ఆమోదించాలి. ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా సేమ్ అన్నమాట. విధించిన తర్వాత పార్లమెంట్ దాన్ని 2 నెలల్లోపు ఆమోదించాలి. దీనికి ప్రత్యేక మెజార్టీ కావాలి. జాతీయ అత్యవసర పరిస్థితికి అయితే ప్రత్యేక మెజార్టీ కావాలి. ఈ రాష్ట్రపతి పాలనకి ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితికి సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. గరిష్ట కాల పరిమితి దీనికి అంటే 6 నెలలు అంటూ పొడిగించుకుంటా ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు జాతీయ అత్యవసర పరిస్థితిని. కానీ రాష్ట్రపతి పాలన గరిష్టంగా 3 సంవత్సరాలే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా, రాష్ట్రపతి పాలన అయితే 3 సంవత్సరాలే ఉంటుంది. ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా పెంచుకుంటూ పోవచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
నెక్స్ట్ ప్రాథమిక హక్కులపై ప్రభావం. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది. ఈ ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి, ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. అర్థమైంది కదా, ఎలాంటి ప్రభావం ఉండదు అనమాట. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ ప్రాథమిక హక్కులపై ప్రభావం. సో ఏ ఆర్టికల్స్ రద్దు అవుతాయి, ఎలా రద్దు అవుతాయి అనేది ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. కేవలం జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మాత్రమే మన ప్రాథమిక హక్కులు అనేవి రద్దు అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ 20, 21 ఆర్టికల్, ఈ ఆర్టికల్స్ మాత్రం రద్దు కావు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది కదా. అయితే ఈ ఆర్టికల్ 20 and 21 అనేవి రద్దు కావన్నమాట. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నా కూడా ఆర్టికల్ 20, 21 అనేవి రద్దు కావు. ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 359లో ఈ ఆర్టికల్స్ రద్దు కావు అని చెప్పి ఉంటుందన్నమాట. ఇంకా ఆర్టికల్ 19లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు అనేవి రద్దు అవుతాయన్నమాట. అది ఆర్టికల్ 358లో ఉంటుంది. సో ఇవి రద్దు కావు అని చెప్పి చెప్పాను కదా. అయితే ఇదంతా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారన్నమాట. అయితే ఆర్టికల్ 20, 21 దేనికి సంబంధించినవంటే నేరారోపణకు సంబంధించిన రక్షణ, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించినవన్నమాట. సో వీటిని రద్దు చేయలేరన్నమాట. జీవించే హక్కును ఎలా రద్దు చేయగలరు? చేయలేరు కదా. సో ఇవి ఎలాంటి టైంలో కూడా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినా కూడా ఈ ఆర్టికల్స్ రద్దు కావన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఆర్టికల్ 358 ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు దాకే చెప్పాను కదా, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ ఆర్టికల్ 19లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దవుతాయి, సస్పెండ్ అవుతాయి. సో అర్థమైంది కదా, 6 స్వేచ్ఛా హక్కులు మాత్రమే సస్పెండ్ అవుతాయి. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ సమయంలో మాత్రమే వర్తిస్తుంది, ఆటోమేటిక్గా వర్తిస్తుంది, దేశం మొత్తానికి వర్తిస్తుంది. సో ఇండియా మొత్తానికి వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 359 ఏం చెప్తుంది? ఈ జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో ఆర్టికల్ 20 and 21 అనేవి రద్దు కావన్నమాట. ఆర్టికల్ 19 రద్దు అయినా కూడా ఆర్టికల్ 20 and 21 అనేవి రద్దు కావు. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 20, 21 మినహా అన్ని ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు. సో వీటిని తప్ప అన్ని ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయవచ్చు. అన్ని రకాల జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వర్తిస్తుంది. అర్థమైంది కదా, అన్ని రకాల కాదు, జాతీయ అత్యవసర పరిస్థితిలో ఇది వర్తిస్తుంది. నార్మల్గా ఆర్థిక అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలనకైతే వర్తించదనమాట. కేవలం జాతీయ అత్యవసర పరిస్థితి విషయంలోనే ఇది వర్తిస్తుంది. రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశం ద్వారా మాత్రమే అమలు చేస్తారు. సో రాష్ట్రపతి ఆదేశిస్తేనే దీనిని అమలు చేస్తారనమాట. దేశం మొత్తానికి లేదా దేశంలో కొంత భాగానికి వర్తిస్తుంది. అయితే ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఈ మూడు సమయాల్లో విధిస్తారు కదా. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ, ఇంకా సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు విధిస్తారు అని చెప్పాను కదా. అయితే ఈ 2 విషయాల్లోనే ఈ ఆర్టికల్ అనేది, ఈ ఆర్టికల్లో ఉన్న 19 ఆర్టికల్లో ఉన్న స్వేచ్ఛా హక్కులు అనేవి రద్దవుతాయి. ఈ యుద్ధం ఇంకా విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు, కానీ సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు కాదన్నమాట. సో అది గమనించండి. సో ఇది ఫ్రెండ్స్, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఇంకా ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.